విధవనే గోదరికల్లో తిరిగినప్పుడు. విధవలు అందరూ నిజంగా చాలా మంచోళ్ళు ఉంటారు. అందులో మా హీరో త్రినాథ్ సినిమాలో విధవ, బయట మంచోడు. యాజ్ అ రైటర్ డైరెక్టర్ అంటే యాజ్ అ డైరెక్టర్ ఇతని గురించి త్రినాథ్ గురించి చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథ్ గారు ఎలా తమిళ్లో అతనే రైటర్, అతనే డైరెక్టర్, అతనే విజనర్ అన్నీ, అలాగే తెలుగులో ప్రదీప్ రంగనాథ్ లాగా ఈ సినిమా తర్వాత త్రినాథ్ గురించి చెప్పుకుంటారండి. అందులో సందేహం లేదు. ఇప్పుడు క్లాప్స్ కొట్టచ్చు, కనీసం మాట్లాడతాం కదా. థ్యాంక్ యూ. ఇందులో అంటే నాకు మంచి ఫ్రెండు ఎప్పటి నుంచో, అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చిన్నదే అవుతుంది కానీ మీరు ఉంటే బాగుంటుంది అంటే, భలేవాడి బ్రో నీకంటే ఎక్కువ అని వచ్చి చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మా ఆర్పి గారు సార్, మీ పాటలు వింటూ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే అవన్నీ సినిమా థియేటర్లకు వెళ్ళి చూసాము. అలాంటిది మీతో యాక్ట్ చేశాను సార్ మీ డైరెక్షన్లో. ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశాను సార్, అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. దేవిప్రసాద్ గారు సార్, మా కామెడీ అందరికీ మీలాంటి దర్శకులు మిస్ అవ్వడం వల్ల మేము ఇట్లా గడ్డాలు పెంచుకొని డిఫరెంట్ రోల్స్ కోసం ట్రై చేస్తున్నాం. సార్ గురుగారు అంటే కలిసి చేయకపోయినా మీతో ఈ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మీరు చాలా బాగా చేస్తారు సార్. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా ప్రొడ్యూసర్ గారు శంకర్ అన్న, నేను అన్న అని పిలుస్తా, చాలా జెన్యున్ ప్రొడ్యూసరు. ఒక అబ్బాయి వచ్చి ఒక కథ చెప్తే వీళ్ళందరినీ నమ్మి, అతనికి ఏది ఇది వద్దు ఇది కాదు అనకుండా జెన్యున్గా నమ్మి ఇంత మంచి సినిమా చేశాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. బేసికల్గా ఎప్పుడు ఇంత స్పీచ్ ఇయ్య, నేను ఏదో 4 జోకులు అబ్బా తమ్ముడు అని ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటా. అలాంటిది నేను ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతానంటే అర్థం చేసుకోండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు అందరూ వెధవలు అవ్వరు, వెధవలు కూడా వచ్చి మంచోళ్ళుగా మారెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అట్లా చెప్తామా? మీ ఫ్రెండ్స్ లో బేసిక్ గా మనకు ఒక గ్యాంగ్ ఉంటది కదా, అందులో పెద్ద ఏదవా అంటే ఎవరి పేరు చెప్తారు? ఆ ఫ్రెండ్స్ లో నేనే. అయ్యయ్యో, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్కి విలువలతో కూడిన నటన ఉందండి. ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నా. ఏంటి అంటే, మన అమ్మాయో అబ్బాయో ఒకరిని ఇష్టపడ్డాము అని మన ఇంట్లో తెలియడానికి అంటే చెప్పడానికి వచ్చినా కానీ ఫస్ట్ వాడు మంచోడు కాదు లేదా అమ్మాయి మంచిది కాదు, మనకి సరిపోదు అనేస్తాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ మాట అనడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఒక్క మాటలో ఒక్క చూపులో మనం లెక్క కట్టేయకూడదండి. వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తే వాడు ఎదవా లేక మంచోడా అనేది అర్థమవుతుంది. అంత గొప్ప కాన్సెప్టే ఈ సినిమా. ఇందులో నేను దేవిప్రసాద్ గారితో కాంబినేషన్, అమ్మాయికి మదర్గా చేయటం, దేవి గారితో పంచుకున్న ప్రతి ఒక్క సీను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేసేలాగా ఆ సీన్ని రాయటం కానీ తీయటం కానీ చేసింది త్రినాథ్ గారు. అంత బాగా చూపించారు. ఏ రోజు కూడా సినిమా షూటింగ్ లాగా మేము చేయలేదండి, ఒక పిక్నిక్ లాగా షూటింగ్ చేసాం. ఏ రోజు కష్టపడ్డామని కానీ ఇబ్బంది పడ్డామని కానీ ఏమీ లేకుండా అంత బాగా షూట్ చేసామండి. అప్పుడే అయిపోయిందా ఈవినింగ్ పైకప్ప అనే అటువంటి ఫీలింగ్లో ఆ సినిమా షూటింగ్ చేసాము. అంత చక్కగా షూటింగ్ జరగటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అంత మంచి హాస్పిటాలిటీ సమకూర్చిన మా శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత లవ్లీ ప్రొడ్యూసర్ అంటండి, ఒక్కరోజు కూడా ఒక మాట అనుకుండా ఒక చిరునవ్వుతో సెట్లో కూర్చునేవారు అంతే. త్రినాథ్ గారి గురించి ఇప్పుడు కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమెవ్వరూ మాట్లాడక్కల, మీ అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటను నేను ఎన్నోసార్లు వినుంటాను. అందుకు ఆర్పి గారు, ఈ సినిమాకి మీరు ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా అద్భుతం, చాలా సంతోషం. ఎంతో సంతోషం మీతో మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా పనిచేయటం. అలాగే గోపరాజ్ గారితో నేను చాలా పిక్చర్లు వర్క్ చేశాను, ఈ పిక్చర్లో కూడా కలిసి పనిచేయడం సంతోషం. డిఓపి గారితో నేను ఫస్ట్ పిక్చర్ అండి ఇది వర్క్ చేయటం. ఫస్ట్ డే అనుకున్నాను చాలా సీరియస్గా ఉన్నారంటే ఎవరితో మాట్లాడరు అనుకున్నాను. కానీ ఆయన వర్క్ చూసిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడక్కలేదు, వర్కే మాట్లాడుతుందని అర్థమైంది. ప్రతి షాట్ చూసినప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. సాహితీ నాకు ఫస్ట్ టైం ఈ పిక్చర్లో కూతురుగా చేసినా కానీ డిఓపి గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హావభావాలన్నీ కళ్ళతోనే పలికిస్తుందండి. క్లాసికల్ డాన్సర్ అయినా కూడా అలా పలికిస్తారని అందరినీ అనుకోలేము. కానీ ఆ అమ్మాయిని మీరు ట్రైలర్లోని సాంగ్లోని చూసుంటారు. ప్రతి ఒక్క షాట్ అంత బాగా చేసింది అమ్మాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్.
రమేష్ గారు లేదు, మీతో వీళ్ళందరినీ కలిసి మర్చిపోవడానికి నన్ను చూసి షాక్ అయ్యావు ఫస్ట్. ఏంది రమేష్ ఇలా ఉన్నాడు, అందులో ఉండిపోయావు, ఇదంతా మర్చిపోయావు. లేదండి, కొంచెం చాలా రోజులైంది స్టేజ్ మీద మాట్లాడి ఆ కన్ఫ్యూషన్లో మాట్లాడలేకపోయాను, క్షమించాను. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఆయన ప్రతి పాత్ర మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి, ఇంత పట్టుంది ఈయనకి యాక్టింగ్ మీద, ఇదంతా అసలు ఈయనే చేస్తే బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బాగుంటుంది అని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఇదేదో డబ్బుండి ఏదో హీరో అయిపోవాలనుకొని లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్ రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, యాక్టర్గా కూడా. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన అందరి చేత, ప్రతి క్యారెక్టర్ చేత, ప్రతి చిన్న డైలాగ్ కూడా నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి ఆయన చెప్పి చేయించుకున్న విధానం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఓ ఎగ్జాగరేషన్ అనుకోకపోతే మా గురువు గారు కోటి రామకృష్ణ గారండి, నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఆయన ఎలా అయితే ఆర్టిస్టులకి ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపించి చేయించుకుంటారో ఆయన్ని గుర్తు తెచ్చారండి ఈయన ఈ సినిమాకి. అంత అంత గొప్పగా అందరితోటి యాక్ట్ చేయించారు. ఇక కథాంశం వచ్చేటప్పటికి ఇది కథ చెప్తున్నప్పుడే నా హృదయానికి గట్టిగా పట్టుకుందండి. అంటే మనం పిల్లల్ని కంటాము, అది సరే, మగ పిల్లాడైతే వాడు ఏదో ఒక రకంగా వాడు తర్వాత పెళ్ళైనా వాడు ఏదో చేసుకుంటాడు, అంతా అయిపోతుంది. కానీ బట్ ఆడపిల్ల అనేటప్పటికీ అంత అల్లారు ముద్దుగా మనం పెంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము, ఆ భర్త కరెక్ట్గా చూసుకుంటున్నాడో లేదో అనే ఒక రకమైన ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చూడకుండానే ఎవరినో సెలెక్ట్ చేసుకొని వాడు పెద్ద ఎదవ అని ఈ తండ్రికి తెలిసినప్పుడు అసలు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుందండి ఈ క్యారెక్టర్లో. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా వెళ్తుంటుంది, నవ్వుకుంటూ చూడొచ్చు. కానీ అసలు హృదయానికి గుచ్చుకునేటటువంటి ఆ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. అలాంటి ఒక అద్భుతమైన పాత్రని నా చేత చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ సార్ శంకర్ గారు. నేను ఈ మధ్యకాలంలో నేను యాక్ట్ చేస్తున్న సినిమాల్లో చాలామంది ప్రొడ్యూసర్స్లో ఒక 3-4 ప్రొడ్యూసర్లు ముందుంటే ఆ ముగ్గురులో ఆయన ఉంటారు. ఎందుకంటే ఒక డైరెక్టర్కి, ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ కాబట్టి, ఒక మంచి నిర్మాత దొరకడం అనేది అన్నిటికంటే గొప్ప అదృష్టం అండి. ప్రతిదీ ఇదేంటి అంటున్నారనుకోండి ప్రొడ్యూసరు, ఫ్రీ హ్యాండ్ తోటి డైరెక్టరు సినిమాని బాగా తీయలేడండి. కానీ ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ అలాగా కూర్చొని ఉన్నారు. తర్వాత హీరోయిన్ సాహితీ గురించి కూడా నేను ఒక మాట చెప్తే అది చాలా ఎక్కువగా చెప్తున్నానని మీకు అనిపించవచ్చు. నేను మా గురువు గారి దగ్గర, కోటి రామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో మొట్టమొదట సౌందర్య గారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అయిన మొదటి రోజుల్లో ఆవిడ ఎలా ఉండేదో నాకు అలా అనిపించిందండి సాహితీ. అంటే బిహేవియర్లోనూ యాక్టింగ్లో కూడా అసలు చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా చేసిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి డెఫినెట్గా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇందులో నా వైఫ్గా మధుమణి గారు చేశారు. చాలాసార్లు మీ పేరు మధుమణి గారు అనేవారు. అది ఎందుకో జరగలేదు అంతకుముందు. ఫస్ట్ టైం ఈ సినిమాలో చేశాము. చాలా మంచి క్యారెక్టర్లు. అలాగే రమణ గారు, తాగుబోతు రమేష్ గారు. రమణ గారితో నేను ఆల్రెడీ చేశాను, తాగుబోతు రమేష్ గారితో మొట్టమొదటిసారిగా యాక్ట్ చేశాను. ఇంకా మంచి నటులు ఉన్నారండి. తనికెళ్ళ భరణి గారు. అందరి క్యారెక్టర్లకి చిన్న 2 సీన్లు చేసిన క్యారెక్టర్
చేసిన పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చిందండి ఈ సినిమాలో. నెక్స్ట్ ఆర్పి పట్నాయక్ గారు. నాకు మాటలు కూడా వినపడేలాగా సంగీతం చేసే సంగీత దర్శకులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ వరుసలో ముందు వరుసలో ఆర్పి పట్నాయక్ గారు ఉంటారు. ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట అనే పాట ఎంతమంది పాడుకుంటున్నారండి. ఇప్పుడు అందరికి వచ్చిన అదే. ఆయన ఇంత మంచి మ్యూజిక్ చేస్తూ ఆయన ఎందుకు మ్యూజిక్ చేయట్లేదు అనేది అందరికి వస్తాను, ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా. కాబట్టి ఈ సినిమా నుంచి మీరు కంటిన్యూస్గా చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా మీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు రావాలండి. డైరెక్షన్ చేయండి సార్, డైరెక్షన్ వద్దంటలేదు, డైరెక్షన్ చేయండి, కానీ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయండి సార్. తర్వాత మా డిఓపి గారు అసలు జమ్మండి. ఆయనతో నేను అర్జున పల్గుణ చేశాను. అది డైరెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత మంచి టీమో వీళ్ళు కూడా అంతే మంచి టీము. అసలు నాకు ఇష్టమైనటువంటి 3-4 కెమెరామెన్లలో ఆయన జగదీష్ గారు ఒకరు. అద్భుతంగా చేశారండి సినిమా. నిజంగానే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అబ్బా అప్పుడే అయిపోయిందా అని అనిపించిందండి. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి. ఇప్పుడు సినిమాలో కంటెంట్ బాగుంటే, బడ్జెట్ కాదు సబ్జెక్ట్ బాగుంటే డెఫినెట్గా ఇప్పుడు పెద్ద హిట్స్ అవుతున్నాయి. నాకు ఎప్పుడు ఒక మాట బాగా ఇష్టం అండి. డాక్టర్ సినారే గారు ఒక మాట రాశారు, రాసే చేతిలో పసుండాలే కానీ బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి అంటే. అంటే ఇక్కడ బడ్జెట్ కాదండి, సబ్జెక్ట్. ఈ సినిమా అలాగే అందరినీ ఆకట్టుకుంటుందని, మీడియా మిత్రులు కూడా మీకు సినిమా నిజంగా నచ్చితే ఈ సినిమాని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శర్వ అన్న టైటిల్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు మీకు ఇందులో ఉన్న టైటిల్ గురించి కూడా చెప్పాలండి. టైటిల్ ఏంటని అని అడిగితే సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారితో ఇట్లు మీ ఎదవా అన్నారు. ఏంటండి అన్న, సినిమాలో అందరూ ఆయన ఎదవ అంటుంటారు, ఇట్లు మీ ఎదవా ఏం టైటిల్ అదే అన్నాను. అవునండి అన్న. ఎవరు చెప్పారండి, ఏంటండి ఎవరు పెట్టారు ఈ టైటిల్ అంటే ఆర్పి పట్నాయక్ గారు చెప్పారన్నారు. కానీ నిజానికి నాకు ఒక నిమిషం నాకు నిజంగా నచ్చలేదండి టైటిల్. ఇదేంటండి ఇంకా మరీ అసలు అంత నెగిటివ్గా ఇట్లు మీ ఎదవా అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే అద్భుతమైన టైటిల్ ఈ సినిమాకి లేదనేది అయితే అనిపించిందండి నాకు. అప్పట్లో ఈడియట్ అంటే చూసాం. అవునండి, ఈడియట్ అదే. ఇప్పుడు ఇది చాలా గ్యారెంటీగా యూత్కి పట్టుకుంటుందండి ఈ సినిమా టైటిల్ అంతా కూడా. అలాగే పేరెంట్స్కి కూడా ఈ సినిమా బాగా హృదయానికి టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నా జీవితంలో ఎదవ అంటారా, ఇప్పుడు ఈ సినిమాలో ఈ ఎదవ బ్యాడ్గా కాదు కదండి, బ్యాడ్ కాదు, మంచి ఎదవే అనుకోవాలి. అలాంటి మంచి ఎదవలు చాలామంది ఉన్నారండి నా లైఫ్లో, చాలామంది ఉన్నారు. స్ట్రైక్ అయ్యే వ్యక్తి ఎవరు అంటే మళ్ళీ ఒక పేరు చెప్తే ఇంకొక ఎదవ కోపం వస్తుంది సార్. చాలా సేఫ్ ఆన్సర్లు ఇస్తున్నారు సార్ అందరూ. అంటే ఒక ఎదవ పేరు చెప్తే ఇంకొక ఎదవ కోపం రావచ్చు కదా, నా పేరు చెప్పలేదా అని. అందుకని అందరి లైఫ్లో ఎదవలు ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంట్లోనూ ఒక ఎదవ ఉండడం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసు వచ్చిన పిల్లాడు, అంటే ఒక 19-20 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు ఏ పని చేయకుండా లేదా పని కోసమో స్నేహితులతోనో తిరుగుతుంటే ఆ ఎదవ ఏం చేస్తున్నాడు, ఆ ఎదవ చెప్పకపోయావు ఈ పని నాకే చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అరుగుల మీద కానీ పబ్లిక్ టాక్లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన కన్నాడు కూడా ఎదవని అంటారు. ఆడో పెద్ద ఎదవ ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిరుదు కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు. అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నిత్య నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది, ప్రతి ఇంట్లోనే వస్తుంది అన్నమాట. ఎదవ ఏం చేస్తున్నాడు అని. అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు, 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థు జీవితంలోకి వస్తే కానీ ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు.
అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎంత ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువదర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్ని బాగా మైండ్కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. ఇందాక మన దేవప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన కథ చెప్పినప్పుడు ఆయన అనుకున్నట్టే నేను అనుకున్నా. ఈ కుర్రాడికి ఎంత ఉంది మైండ్లో, ఇప్పుడు ఇంతకీ దర్శకుడు ఎవరు అని. నేనేనండి అన్నాడు. అద్భుతం అండి, బాగుంటుంది కానీ నన్ను. అట్లాగే ఈ సినిమాలో అందరూ, ఎందుకంటే చేసేటప్పుడే చూస్తాం కాబట్టి పక్క ఆర్టిస్టులు ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటనేది అందరూ చాలా అద్భుతంగా చేశారు. అయితే నేను మా రమేష్ గారితో మాత్రం ఇంతవరకు కలిసి నటించలేకపోయాను. అయితే వారు ఉన్న సినిమాలు ఇప్పుడు నటించాను కాబట్టి అదొక సంతోషం. మిగతా వాళ్ళందరితోనూ చేశాను. కొత్తగా త్రినాథ్ గారితో చేశాను. మన డిఓపి గారితో 2 సినిమాలు చేశాను. మంచి అనుభవజ్ఞుడు. సినిమాని అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. పట్నాయక్ గారి గురించి నేను చెప్పడం అనేది అంత సమంజసంగా ఉండదు. ఎన్నో హిట్ పాటలు అందించినటువంటి గొప్ప సంగీత దర్శకులు. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం కూర్చడం అనేది మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది. పిల్లలు పెద్దలని కదా, అందరికీ నచ్చుతుంది కుటుంబ పరంగా. ఇది సకుటుంబ సపరివారంగా చూడవలసినటువంటి సినిమా. కంటెంట్, మంచి కంటెంట్ ఉంది, మంచి డైలాగులు ఉన్నాయి, మంచి సంఘటనలు ఉన్నాయి. 1-2 చోట్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను చేసేటప్పుడు. అంటే ఒక చోట ఏడుపు వచ్చింది, ఒక చోట కాదు 1-2 చోట్ల ఏడుపు వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రిగా ఉన్న నాబోటి వాడికి అటువంటి సంఘటనలు ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, జరిగింది గుర్తొచ్చి ఉండొచ్చు. అలా ప్రతి కుటుంబానికి మాత్రం ఈ సినిమా గ్యారంటీగా టచ్ అవుతుంది. ఆ కుటుంబాల ఆశీస్సులు అన్నీ ఉంటాయి. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇందాక మా వాళ్ళంతా కోరినట్టుగా మీడియా వారు కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని, ప్రేక్షకులకు బాగా దగ్గరగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా దర్శకులు అయినటువంటి మా త్రినాథ్ గారికి, ప్రొడ్యూసర్ అయినటువంటి మా శంకర్ గారికి ఇంకా మంచి మంచి చిత్రాలు తీసే అవకాశాలు రావాలని, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి సాగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూనిట్ అందరికీ, మా నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాటిన ప్రత్యాన్ని పనిలో పడకపోతుందల్లా ఆ ఎదవ ఏం చేస్తున్నాడనే అంటాం. వాడి తర్వాత కలెక్టర్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ అప్పటిదాకా నా ఎదవ ఏం చేస్తున్నాడు, అడిగి చెప్పకపోయావా, నాకు చెప్తావేంటి, ఇలా అంటాం. అందుకని ఏంటంటే నాకు 2 కొడుకులు ఉన్నారు. అయితే వాళ్ళు చిన్నప్పుడు అనిపించుకున్నారు, కానీ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు, ఎదిగారు. అట్లాగే ప్రతివాడు ఎదుగుతాడు. మాట పడ్డ ప్రతివాడికి, మగవాడికి రోషం అనేది ఉంటుంది. ఆ రోషంలో ఎదుగుతాడు. అందుకని తొందరపడి మనం అనకూడదు, మనం నేర్చుకోవాల్సింది అది. నేను కమెడియన్ అండి. నేను ఎప్పుడు హీరో అవ్వాలనుకోను. నేను కథ రాసుకొని తిరుగుతున్నా డైరెక్టర్ అవుదామని. ఈ అమ్మాయిని చూసిన తర్వాత అనిపించింది, అసలు ఫస్ట్ కథ ఇలాంటి అమ్మాయిని పెట్టుకొని సినిమా రాస్తే బాగుండు అనుకున్నా. అంత అందంగా, అంత బాగా చేసిందండి. అది చెప్పడానికి రెడీగా ఉన్నారు మీరంతా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. టు బీ వెరీ ఆనెస్ట్, నాకు చాలా చాలా నర్వస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు అదృష్టం. వాళ్ళతో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నందుకు నిజంగా నాకు అదృష్టం. ఆఫ్టర్ మెనీ మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత మేము ఈ స్టేజ్ ముందుకు వచ్చాము మా ట్రైలర్ లాంచ్తో. ఆఫ్టర్ మా టీం అంతా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ చాలా స్క్రిప్ట్ గురించి కూడా చాలా డీటెయిల్గా చేస్తూ మా డైరెక్షన్ టీం కానీ చాలా అందరూ కష్టపడ్డారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు టైటిల్ చూసారు కదా, ఇట్లు మీ ఎదవ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అండి. పేరు అలా ఉన్న స్టోరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హాస్ మెనీ ఎమోషన్స్, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ నేను ఈ మూవీని పర్సనల్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నా క్యారెక్టర్ చాలా చాలా చాలా
ఇన్నోసెంట్, క్యూట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు అమ్మాయిని చూస్తే. బాగా అనిపిస్తుంది. గర్ల్ నెక్స్ట్ డోర్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అమ్మాయి కూడా. అండ్ అలాంటి క్యారెక్టర్ డే టు డే యూనో స్క్రిప్ట్ టు స్క్రిప్ట్, డైలాగ్ టు డైలాగ్ మా త్రినాథ్ గారు చాలా ఈజీగా చెప్పారు. అందుకే మా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంతే ఈజీగా మేము పర్ఫామ్ చేయగలము. థ్యాంక్స్ టు త్రినాథ్ గారు, మీ వల్లే యూనో ఇంత మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసాం మేమందరం కలిసి. చాలా బాగా కూడా స్క్రిప్ట్ని కూడా యూ షేప్డ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బల్లారి శంకర్ గారు, యాక్చువల్లీ తనని అందరూ బంగారు శంకర్ అని పిలుస్తారు. యా, నిజంగా తన హార్ట్ కూడా అంతే అండి. ఈజ్ అ వెరీ జెన్యూన్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ పర్సన్ ఐవ్ ఎవర్ సీన్. ఈ స్టేజ్ నేను ఆపర్చునిటీగా తీసుకొని ఆయనకి ఒకటి చెప్తాను ఏంటంటే, ఎంతమంది ఏదన్నా మీరు ఎప్పుడు గివప్ చేయలేదు, మా మీద నమ్మకం పెట్టుకొని మూవీని చేశారు. అండ్ దిస్ ఈస్ ద టైమ్ యూ యునో షైన్ బ్రైట్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరూ బాగా సపోర్ట్ చేశారు, దగ్గరుండి అన్నీ చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు విజువల్స్ చూసే ఉంటారు, సాంగ్స్, ట్రైలర్, కానీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఆ క్రెడిట్స్ అంతా మా డిఓపి జగదీష్ గారికే. నన్ను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని చాలా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అదంతా క్రెడిట్స్ మీకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సార్తో నేను వర్క్ చేశాను ముందు మర్డర్ మూవీలో. సో నాకు ఆయన వర్క్ ఆల్రెడీ తెలుసు. అండ్ ఈరోజు వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవిప్రసాద్ గారు, మధుమణి గారు, గోపరాజ్ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు నిజంగా అదృష్టం అని చెప్పాలి. అండ్ మీరు అందరు కూడా ఈ మూవీని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. సో మీడియా వాళ్ళు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఐ నో దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్, ది బెస్ట్ ఈస్ యట్ టు కమ్. థ్యాంక్ యూ. ఏంటి కరెక్ట్ అయినా ఈ టైటిల్ అని అడిగాను, లేదండి 100% అన్నారు. తర్వాత నాకు ఒకసారి సినిమా చూపించారు, చూసినప్పుడు లేదు ఈ టైటిల్ 100% ఈ కథకి సెట్ అవుతుంది అనుకున్నాను. సో చిన్నప్పుడు వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో అలానే ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో ఈ సినిమా ఎవరి గురించి ఆడినా ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈరోజు ఈ సినిమా బ్యూటిఫుల్గా ఫినిష్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ అయితే బయటకు తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ త్రినాథ్ గారి గురించి చెప్పాలంటే, నేను చేసిన నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నట్లు కూడా త్రినాథ్ గారు యాక్ట్ చేశారు. ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. అదేవిధంగా ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ అన్నీ చూస్తే డెఫినెట్లీ త్రినాథ్ గారు ఇంకా ఒక మంచి, ఇట్స్ నాట్ హీరో మెటీరియల్ లేకపోతే ఇంకోటి అని కాదు, ఆయన డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షైన్ బ్రైట్ సార్. అండ్ మెయిన్ ఈ సినిమాలో జగదీష్ చీకటి, లైక్ నేను నా లాస్ట్ ఫిల్మ్ కోటబొమ్మలి పిఎస్ కానీ, నా ఫస్ట్ ఫిల్మ్ జోహార్ కానీ, నేను చేసిన అన్ని ఫిల్మ్స్కి ఆయనే కెమెరామ్యాన్. లైక్ వీఆర్ లైక్ బ్రదర్స్ అనమాట. సో ఆయనకున్న సెన్సిబిలిటీస్ అన్నీ లైక్ ఇట్స్ మోర్ ఓవర్ ఒక కెమెరామ్యాన్కి ఒక డైరెక్టర్కి ఉండే సింక్ చాలా ఇంపార్టెంట్. సో జగదీష్ గారితో ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను ఆయనతో. లైక్ జోహార్ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఆయనకు ఒక కాఫీ షాప్లో కూర్చొని కథ చెప్పినప్పుడు, సార్ ఈ సినిమా నేను సొంతంగా చేసుకుంటున్నాను, నేనే ప్రొడ్యూసర్ని, నా దగ్గర బడ్జెట్ లేదు అంటే, సార్ ఫస్ట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పండి అన్నారు. సో అలాంటి కన్విక్షన్ ఉన్న మనిషి. సో ఆయన ఎప్పుడు కమర్షియల్గా కాకుండా ఒక క్రియేటివ్గా ఒక సినిమాని ఎలా జస్టిఫై చేయొచ్చు అనే దాని మీద ఆయన థాట్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఇంకా మంచి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్.
ముందుగా కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు, మీరు వినండి అని చెప్తే, లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను అంటే, ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను కాదనలేక వినాల్సి వచ్చింది. విన్నాక నా ఫీలింగ్ ఏంటంటే, ఓ బాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది, ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ, తను ఎంత ప్యాషనేట్గా డెడికేటెడ్గా ఆ కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత, ఒక హిట్ సినిమా చేస్తాం, లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా. అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుందని నమ్ముతాను నేను. అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి, అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యాదవ్ నేనే. బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో సార్ ఈ ఎదువేం తినట్లేదు అని ఆ టైటిల్ వచ్చింది సార్, అది అద్భుతంగా ఉంది. లేదు, యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని. అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే, ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే, మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పిందే. యదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా, ఈ టైటిల్లో నెగటివిటీ ఏముంది అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. యాక్చువల్గా చిన్న సినిమా అనగానే అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. ఏదో ఒక డిస్కషన్ పాయింట్ ఉండాలి, ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి. త్రినాథ్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడంట, తనే హీరోగా చేస్తున్నాడంట, ఆ సినిమా ఒక కొత్త బ్యానర్లో చేస్తానంట అని ఎవరు మాట్లాడుకుంటారు అసలు? ఎవరికి అవసరం ఆ సినిమా గురించి మాట్లాడడానికి? అంటే ఒక నార్మల్ ఆడియన్స్గా నేనైతే డెఫినెట్గా మాట్లాడను ఆ సినిమా గురించి, కానీ జనం మాట్లాడుకోవాలి. అలా అని ఏదో ఒకటి చేయడానికి లేదు, సినిమాకి యాప్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకన్నా మంచి టైటిల్ ఈ సినిమాకి లేదు అనే ఫీలింగ్ వస్తుంది అందరికీ. అదొకటి. రెండోది, సినిమాకి టికెట్లు కొని వచ్చేది యూత్, వాళ్ళందరికీ అయితే తెగ నచ్చుతుంది. వాళ్ళు యునానిమస్గా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారు. అందుకు ఇది టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి, ఆ యూత్ మెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించే సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఈ సినిమాకి ఈ టైటిల్ని మా అందరు మొత్తం టీం అందరికీ ఒప్పించాను కష్టపడి. బట్ టైటిల్ విషయంలో ఎవరికైనా ఏమాత్రం నెగటివిటీ ఉన్నా దానికి నన్ను తిట్టుకోండి, సినిమాని కాదు. ఎందుకంటే సినిమా చాలా గొప్పగా ఉంటుంది. సినిమా ఎస్పెషలీ టువర్డ్స్ ది క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది, అందుకే నేను కనెక్ట్ అయ్యాను సినిమాకి. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. విల్ స్టార్ట్ విత్ అంటే మా రమేష్ అయితే తను చేసిన 3-4 సీన్లే, బట్ చాలా న్యాచురల్గా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ గుడ్. రమణ గారు పర్టికులర్గా యాజ్ ఎ ఫాదర్, అలాగే మదర్ ఇద్దరు కూడా దే ఆర్ సో న్యాచురల్ అండ్ రియల్. రమణ గారిని ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్కి పిలుద్దాం అంటే అసలు ఆయన డేట్స్ లేవు సార్ అంటున్నారు, తినేది అంత బిజీ మనిషి. ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీ టైం దొరకట్లేదు అసలు, అంత బిజీగా మీరు ఉండాలి. మీరు ఈ సినిమాలో ఉండడం డెఫినెట్గా చాలా ప్లస్. అలాగే దేవి గారు యాజ్ ఏ డైరెక్టర్ మన అందరికీ తెలుసు, యాక్టర్గా వచ్చిన తర్వాత పాపం ఆయనకి డైరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఊపిరి తీసుకొని ఇవ్వకుండా ఇండస్ట్రీ వాడేసుకుంటుంది. అయితే అందులో భాగంగా వాళ్ళిద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్గా దే డిడ్ రియలీ గుడ్ జాబ్. మేడం, మీరు దేవి గారు ఇద్దరు కూడా. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీ ఇద్దరి వర్క్ కూడా. అలాగే ఇక్కడ
మా జగదీష్ గారు ఆ, త్రినాథ్ గారు ఇలాగా జగదీష్ గారు మన సినిమాకి డిఓపిగా చేస్తున్నారు అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు తేజ గారితో కలిసి తను చేసిన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, అండ్ దే ఆర్ రియలీ గ్రేట్ వర్క్స్. ఆయన చేస్తున్నారు అనగానే ఓకే, టెక్నికల్గా ఈ సినిమా ఇంకా ఫెయిల్ అవ్వదు అనే ఉద్దేశం. ఎందుకంటే కొత్త డైరెక్టర్ చేస్తున్నప్పుడు కొంచెం ఉంటుంది కదా స్వార్థం, ఎక్కడ ఏది తప్పు జరగకూడదని. ఆ తప్పులు ఏమీ జరగలేదు, అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది బికాస్ ఆఫ్ ది గుడ్ టెక్నీషియన్స్. అండ్ ఎస్పెషలీ మా సాహితీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పలకాలనేది మాత్రం నేను ఒక యాక్టర్గా నేర్చుకున్నాను తన దగ్గర రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు. ఐ రియలీ ఫెల్ట్ దట్. అండ్ ఐ నో యాక్టింగ్ కొంత తెలుసు నాకు, కానీ తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఓకే, ఇలాంటివి కూడా మనం చేయాలి పర్ఫామ్ చేసేటప్పుడు అని ఒక ఎక్స్ప్రెషన్ నాకు అనిపించింది వైల్ డూయింగ్ వర్కింగ్ ఫర్ దట్. అండ్ దెర్ ఇస్ ఎ ట్రూ ఇన్బిల్ట్ ఆర్టిస్ట్ ఇన్ యూ, కీప్ ఇట్ అప్. తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి కావాలి తెలుగు ఇండస్ట్రీకి అనుకుంటే ఇదిగో ఈ తెలుగు అమ్మాయి మన ముందు ఉంది. నెక్స్ట్ ఎంతమంది ఎన్ని సినిమాలకు వాడుకుంటారో, షీఈ్ హియర్ ఫ్రమ్ ఇట్లు మీ అదవ మీ అందరి కోసం. అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారు వెరీ సైలెంట్, చాలా ప్యాషనెట్. ఇందాక దేవి గారు చెప్తూ త్రినాథ్ గారి గురించి, అంటే డబ్బు ఉండొచ్చు, టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది అంటూ ఎక్కడైనా ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో అనే ఉద్దేశంతో క్లారిఫై చేస్తున్నారు సార్. ఏంటంటే త్రినాథ్ గారు ఏమైనా డబ్బులు పెట్టారా అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్తుందేమో ఆడియన్స్, కానీ అసలు ఆయన రెమ్యునరేషన్ తీసుకొని చేశాడు. ఆయనకి అంత సీన్ లేదు డబ్బులు పెట్టిన సీను. డబ్బులు పెట్టింది అంతా శంకర్ గారే. శంకర్ గారు ఆయన బళ్ళార్లో ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన డబ్బు అంతా టకా టకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేశారు. శంకర్ గారు చాలా టెన్షన్తో ఉన్నారు, ఇట్లు మీ అతో ఏం చేస్తాడో నాకు అని. బట్ మా అందరి పాజిటివ్ విషెస్ ఉన్నాయి సార్. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ బాగా వెళ్ళాలి, వెళ్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. ఈ సినిమా హిట్ అయితే నాతో ఒక సినిమా చేయాలి మీరు, ఓకేనా? ఇప్పుడే టికెట్ అంటే బుకింగ్ ఖర్చు వేసాం. ఫైనల్గా త్రినాథ్ గురించి చెప్పాలి. త్రినాథ్ యాజ్ ఏ నెరేటర్ ఫస్ట్ నాకు ఫస్ట్ కథ నెరేట్ చేసిన తర్వాత తను ఎంత ప్యాషనెట్గా ఉన్నాడు తను కథ చేసుకోవడంలో అనే అర్థమైన తర్వాత నేను లిటరల్గా చూశాను. కనీసం ఒక 300 మందికి ఆ చెప్పిన కథే చెప్తూనే ఉన్నాడు మనిషి, అసలు ఆగకుండా. అంటే అంత ప్యాషన్ ఉంటే తప్ప, అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నో వన్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సచ్ ఎ ప్రాజెక్ట్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒకవైపు కెమెరా ముందు ఉండాలి, కెమెరా వెనక ఉండాలి. యాజ్ ఎ డైరెక్టర్ కెమెరా ముందు యాజ్ అన్ యాక్టర్ ఉండాలి. రెండు కలిసి చేయడం చాలా కష్టం. అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత కష్టం అనేది. బట్ ఫస్ట్ సినిమాకి చేయడం ఇంకా కష్టం. అండ్ దట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ సీ అన్ యాక్టర్ ఇన్ హిమ్. అట్ ది సేమ్ టైం ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తాడనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు నాకు. తను కథ నెరేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో అదంతా కూడా తను స్క్రీన్ మీద కనిపించింది నాకు. అండ్ ఐ విష్ హిమ్ ఏ వెరీ వెరీ బిగ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, కమింగ్ అప్ విత్ మెనీ గుడ్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. ఆల్ ది బెస్ట్ నీకు త్రినాథ్. అండ్ ఫైనల్గా అందరూ నన్ను మ్యూజిక్ గురించి చాలా అడుగుతున్నారు. బట్ ఈ 3 రోజుల్లో చాలా జరిగింది నాకు. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ వైజాగ్లో ఒక చాలా పెద్ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేసి, నిన్న బెంగళూరులో ఒక బిగ్గెస్ట్ మ్యూజికల్కి ప్రెస్ మీట్ చేసుకుని ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మెనీ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం తొందరలో అనౌన్స్ చేస్తా. దట్ ఈస్ అంటే ఎవరు డ్రీమ్ కూడా చేయలేని ఒక ప్రాజెక్ట్ని చేయగలిగే అదృష్టం భగవంతుడు కలిగించాడు. అది మాత్రం చేసిన తర్వాత ఐఎమ్ ఇన్ క్లౌడ్ 9 అనమాట. అందుకు అది చెప్పకుండా ఆగలేకపోయాను. బట్ ఐ విల్ అనౌన్స్ దట్ సూన్. అండ్ ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్.
థ్యాంక్స్ టు ది మీడియా ఫర్ సపోర్టింగ్. ఇట్లు మీ ఎదవా ఈజ్ ఎ పాజిటివ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్సో ఈగర్లీ. యూజువల్గా ఎదవలు ఎవరు నా దగ్గర ఉండరు. అయ్యో అందరూ మంచోళ్ళేనా? అంటే ఎవరైనా ఎదవ అయితే వాళ్ళు ఆటోమేటిక్ నా నుంచి దూరం అయిపోతారు. అయ్యో ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఒక మంచి సినిమా చేశాను, అందరం కష్టపడ్డాం, నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరూ కూడా సపోర్ట్ చేశారు, పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దలను అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్దాను. భరణి గారా 9ంటికి వస్తారండి, కష్టం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు సార్ 6ంటికి షార్ట్ పెడతానండి అంటే 5:15 ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకుని 2ంటికి హైదరాబాద్ వచ్చి సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటుంది సార్ 6:10 అంటే 5:30కి సెట్లో ఉన్నారు ఆయన. దేవిప్రసాద్ గారు సార్ ఎవ్రీడే ఆయన స్కెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరూ కూడా పొరపాటును కూడా ఈడు కొత్తోడని కానీ వెళ్దాంలే అని కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. మధుమణి గారు ఆవిడ కూడా, నేను ఎప్పుడన్నా మర్చిపోయినా ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు అని మధుమణి గారు అడిగేవాళ్ళు. సార్ క్షమించండి అని మళ్ళీ నేను చెప్పేవాడిని ఈ టైం కండి అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం, వాళ్ళకి టైం కుదరక వేరే వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దామన్నా అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఆయన వచ్చి అన్న వాళ్ళు ఇల్లు ఎందుకన్నా నువ్వు చేసి అన్నారు. కంగారేంటి ఎతుకుదాం అన్న, డబ్బులు పెట్టేది ఎవరన్నా అన్న. మీరేనండి అన్న, నువ్వు చేసే అన్న అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా ఆపోజిట్ యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్గా హీరోగా చేసిన దేవిప్రసాద్ గారికి హీఈస్ ద హీరో. ఒక తండ్రి కూతుర్ల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితీ గారు తెలుగు అమ్మాయి 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మీరు ఎందుకు తమిళ నుంచి బాంబే నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్లో చేశారు. బంగారం అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు, మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు గోల్డ్ బిజినెస్ అయింది, మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా లేదండి చేయట్లేదు అంటే రామారావు గారు ఒకసారి వినండి కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ యదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా చాలా బాగా చేసాం, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను 100%. ఇది 11 లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే వాళ్ళ ఫాదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి, మీది 12వది అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. చాలా 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 థ్యాంక్స్ అండి. అందరినీ అడిగాను, అందరూ ఆన్సర్లు చెప్పారు కానీ సో మీ లైఫ్లో ఉన్న ఎదవ ఎవరో చెప్పండి, మీరని మాత్రం చెప్పొద్దు నాకు. బేసిక్గా అంటే వెరీ కామన్గా చెప్పాలంటే అండి, ఈ టైటిల్ చెప్పినప్పుడు ఆర్పి గారు నాకు నచ్చలేదు. 3 నెలల పాటు ఒక 160 మందిని నేను రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళని రకరకాల డిజిగ్నేషన్స్లో ఉన్న వాళ్ళని అందరిని అడుగుతూ ఉంటే ఆ 160 మందిలో 146 మందికి ఈ టైటిల్ నచ్చింది. 3 నెలల తర్వాత అప్పుడు కన్విన్స్ అయ్యి సరే సరే ఇదే టైటిల్ పెడదాము అని చెప్పాను. ఆ టైటిల్ నాకు కూడా ఫస్ట్ నచ్చలేదు.
అయితే ఏంటంటే అప్పుడు అందరిని అడిగిన తర్వాత ఒక ఇట్స్ గుడ్, పాజిటివ్గా ఉంది, అందరికీ నచ్చుతుంది కదా, ప్రాబిలిటీ విన్స్ అని 100% యాక్సెప్ట్ చేసాం. అది యాప్ట్ సినిమాకి మీ అందరూ కూడా మ్యాక్సిమం అయితే మీ అందరు భయంతో చాలా జాగ్రత్తగా చూసుకుని అడుగులేసాను. ఏమన్నా తప్పులు తడకలు చేసినా బెత్తాలు పట్టుకుని నిలబడకుండా, అలా కాదు త్రినాథ్ ఇలా నడవండి అని చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంక అదో గురించి చెప్పాలంటే బేసిక్గా మన దృష్టిలో హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వెరీ కామన్గా ఫ్రెండ్స్ 2-3 కూర్చుని ఉంటే అటు నుంచి 2 అమ్మాయిలు వస్తూ ఉంటే ఎవడన్నా హ్యాండిల్ వదిలేసి సైకిల్ దొక్కిన, హ్యాండిల్ వదిలిన బండి వెళ్ళిపోయినా మనకు సంబంధం లేని చూసి మనం పిసికేసుకుంటాం. అమ్మని అమ్మ ఏదో కరెక్ట్గా వెళ్ళి అలా ముందు పడతాడరా అప్పుడు కానీ వీడికి ఉండదు అని. అలా మనకి ఇష్టం లేని పని ఎవరు చేసినా, వాళ్ళు మనకి పరిచయం ఉన్నా లేకపోయినా మనం వెరీ క్యాజువల్గా వాడేవాట ఎదవ, ఇక అంతకుమించి ఏం వాడతాం అనేది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో అందుకని ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరికీ బేసిక్గా నేనే ఎదవని. అందరూ చాలా చాలా పాఠాలు నేర్పించారు, నా చేయి పట్టుకుని చాలామంది వదలలేదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. కొంచెం టైం తీసుకుని ఈసారి నెక్స్ట్ టైము పెట్టుకున్నప్పుడు మీ అందరిని ఇబ్బంది పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. చాలా 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 థ్యాంక్ యూ. వాళ్ళకి 5,000 అని చెప్పాం. అండ్ కరెక్ట్ టైటిల్ చెప్పిన వాళ్ళందరూ అందులో ఉన్నారు. అందులో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ 1 lakh క్యాష్ ప్రైజు బిఫోర్ సినిమా ముందు చేసే మేము ప్రెస్ ఈవెంట్లో మీ అందరి ముందు ఇస్తాం సమక్షంలో. అండ్ ఆర్పి గారు ప్లీజ్ కమ్ సార్, శంకర్ గారు, దేవి సార్ ప్లీజ్, సార్ రమణ సార్ ప్లీజ్. యుఎస్ఏ నుంచి పృథ్వీ, యుఎస్ఏ నుంచి అంటే ఎవరు? పృథ్వీ గారు. అబ్బా, అమెరికాలో కూడా పార్టిసిపేట్ చేశారా? గుడ్. చాలా దేశాల నుంచి వచ్చినాయి సార్. సో కంగ్రాచులేషన్స్ పృథ్వీ గారు. సో IMY అన్నదానికి సో కరెక్ట్గా టైటిల్ ఇట్లు మీ ఎదవా అని గెస్ట్ చేసినందుకు USA నుంచి పృథ్వీ గారు 1 lakh గెలుచుకున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ 1 lakh మీకు ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.